నిజాలు చెప్పే భారత్ ఎన్బి టీవీకి స్వాగతం. నేను మీ జేకే. మిత్రులారా, దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూస్తే మీకు విషయం అర్థమవుతుంది. ఒక లైక్ చేయండి, ఒక సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఏం అనిపించినా అనిపించకపోయినా నలుగురు షేర్ చేస్తే నలుగురు చూస్తారు. విషయంలోకి వెళ్దాం. ఈరోజు ముఖ్య అంశం ఏంటంటే భారత అంతరంగిక సమస్యల కాదా? అయితే సరే, ఆయన్ని నాకెందుకు కానీ, భారత అంతరంగం కాదు, భారత అంది కాదు. ఇస్రో ఒక ఉపగ్రహాన్ని సుమారు 175 కేజీలు ఉన్న బరువు ఉన్న ఉపగ్రహాన్ని, అతి చిన్న ఉపగ్రహాన్ని ఇస్రో నుండి శుక్రవారం నాడు తెల్లవారుజామున 2:47 నిమిషాలకి ప్రారంభిస్తే అది సుమారుగా 6 గంటలు పట్టింది. 17 నిమిషాలకి అది ప్రయాణం అయ్యింది రాకెట్ ద్వారా. అప్పటి నుండి కనిపించడం మొదలైంది, రికార్డ్ అయ్యింది. సుమారుగా 475 కేజీలు బరువు మోయగలదు. దీంట్లో 400 GB వరకు రికార్డ్ చేయగలదు. అసలు దీంతో మాకేంటి పని? మాకేం పని పాట లేదా? ఈ సొల్లంతా మేము ఎందుకు వినాలి అనేనా మీరు అనుకుంటున్నారు? అది కాదు. ఇది నీకు ఉపయోగపడుద్ది. అసలు గాలిలో తేమ ఎంత ఉంది? గాలి ఎక్కడి నుండి వస్తుంది? ఉత్తరం నుండి వస్తుందా, తూర్పు నుండి వస్తుందా, పడమర నుండి వస్తుందా అనేది చెప్తుంది. భూమి ఎటు తిరిగి ఉంది? కుడివైపు తిరుగుందా, రైట్ వైపు తిరుగుందా? అసలు నీకు ఏం జరుగుతుంది? మీకు తెలుసా ఒక విషయం? నక్షత్ర మండలి పైనుండి ఒక రకమైన ఫైనెస్ట్ డస్ట్ పడుతుందంట. ఆ డస్ట్ ఎంత వెయిటేజీ ఉంటుంది అంటే మిల్లీగ్రామ్స్. మీరు బండి మీద వెళ్తూ ఇలాగ చేయి పెట్టి ఇలాగ అనుకున్నారనుకోండి, ఒక సన్న పౌడర్ లాగా మీ మొహం మీద కనబడుతుంది. ఇలా దులిపారు అనుకోండి, ఒక సన్నని మీకు తెలియకుండా మీకు ఒక రకమైన దుమ్ములాగా అంటుకుంటుంది చేతికి. కనబడిన కూడా కనబడదు. అది ఫైనెస్ట్ మైక్రో డస్ట్ అంటారు. అది కూడా మన మీద పడుతుంది. దాన్ని కూడా రికార్డ్ చేస్తుంది. ఇది వర్షం ఎన్ని రోజులు కురుస్తుంది, ఏ ప్రాంతంలో కురుస్తుంది, ఎక్కడ కురుస్తుంది, అది రికార్డ్ చేస్తుంది. సుమారుగా 475 కిలోమీటర్ల పైన ఉంది. తన కక్షలో తాను విజయవంతంగా చేరి 6:30 గంటలు వెళ్తే కక్షలో చేరింది. ఇస్రో అధినేత సోమనాథ్ గారు ఈ విషయాన్ని అంతా తెలియజేస్తున్నారు. ఏమంటే ఇది మనకి ఎన్నో రకాలుగా సూళ్ళూరుపేట నుండి దీన్ని వదిలాము. ఇది మనకి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. భారతీయులకి ఇది భరోసా చూపిస్తుంది. 400 GB వరకు రికార్డ్ అయిపోద్ది. ఆటోమేటిక్గా దీన్ని కావాలంటే మనం ఇక్కడి నుండే అరేంజ్ కూడా చేసుకోవచ్చు. ఇది చాలా మైనర్ 175 కేజీలు పేరుకు మాత్రమే కానీ చాలా చిన్నది. మనం ఇప్పుడు పంపించిన అన్నిటిలో SSLR D3 దీని పేరు. ఇప్పుడు మనం భారతదేశం పంపించే అన్నిటిలో ఇది చాలా చిన్నదంట. 175 కేజీలు అంటే ఇది చాలా చిన్నది. ఏమంటండి మరీ 175 కేజీలు చిన్న? మా చెవులో ఏమన్నా క్యాలీఫ్లవర్లు కనబడదు. నిజమేనా తమ్ముడు? నిజమే అప్ప, చిన్నదంట. ఇప్పుడు పంపించే చాలా పెద్ద వెయిట్లు. ఇది చాలా చిన్నది. అయితే చిన్నది చక్కదిగా ఉన్నది అనే ఏదో అంటారు కదా, ఏదో పాటల్లో మన తెలుగు ఎన్టీఆర్ నాగేశ్వరరావు పాటల్లో అలాగా చిన్నదైనా చక్కగా ఉండి మంచి
సమాచారాన్ని మంచి చేయడానికి ఇస్రోలో చేరింది. మనకి ఇక మొదట భూమి మీద ఎన్ని పొరలు ఉన్నాయి, ఏ లెవెల్లో వాటర్ ఉంది, ఏ లెవెల్లో భూకంపం కదులుతుంది, భూమి ఎక్కడ స్పందిస్తుంది, ఎక్కడ భూకంపం వచ్చే అవకాశాలు ఉన్నాయి, అన్నీ కూడా ముందే తెలియజేస్తుంది. కాబట్టి నేను ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చింది మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే ఒక లైక్ చేయండి, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదు అంటే 2 షేర్లు చేయండి. అంతేగాని సైలెంట్గా మాత్రం ఉండకండి, ఏదో ఒకటి చేయండి. అక్కడ పవన్ కళ్యాణ్ ఒక సినిమాలో చెబుతాడు, అత్తా మమ్మల్ని మా మీద ఉన్నామని చెప్పి గుర్తించు, శిక్షిస్తే శిక్షించు, లేకపోతే క్షమించు, అంతేగాని ఏమి చేయకుండా ఉండబాకు అని పవన్ కళ్యాణ్ ఒక సినిమాలో చెప్తాడు. అలాగా మీరు ఏమి చేయకుండా ఉండబాకండి. మీరు ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి, ఒక షేర్ చేయండి, లేదా 2 షేర్లు చేయండి. అంతేగాని సైలెంట్గా ఉండకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.